ఏపీ రాజకీయాలలో వైసీపీ నేతల వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తమను లక్ష్యంగా చేసుకున్న నేతల్ని కూటమి ప్రభుత్వం వరుసగా అరెస్టులు చేస్తుంది. ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు పలువురు వైసీపీ నేతలు ఇలా అరెస్ట్ అయ్యారు. అయితే ఈ జాబితా తరువాత ఎవరన్నా చర్చ మాత్రం విస్తృతంగా జరుగుతుంది. ఇందులో ప్రతిరోజు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో 2 పేర్లు చెప్పారు. వైసీపీలో తర్వాత అరెస్ట్ అయ్యేది మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజాయేనని ఏకే పాల్ జోస్యం చెప్పారు. పోసాని కృష్ణమురళి తరువాత వైసీపీలో అరెస్ట్ అయ్యే నేతలు వీరేనన్నారు. వీరిద్దరి తరువాత జగన్ కూడా అరెస్టు చేస్తారని పాల్ చెప్పుకొచ్చారు. ప్రశ్నించినందుకు నటుడు పోసాని కృష్ణమురళిపై 14 కేసులు వేశారని, మరి పవన్ కళ్యాణ్ని తిట్టి రోడ్డుపై నడిపిస్తానని అన్న వారి మీద కేసులు పెట్టరా అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాటం చేస్తూ అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించాలని పాల్ విజ్ఞప్తి చేశారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని, నిరుద్యోగులకు ఉద్యోగాలని చెప్పి పవన్ ప్రజలను మోసం చేశారన్నారు. విదేశాలలో లక్షల కంపెనీలు ఉన్నాయని, వాటిని తీసుకువస్తానని చెప్పిన చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు. అదానీ, అంబానీల కంపెనీలు మాత్రమేనని మోదీ అంటున్నారని, ఇతర కంపెనీలు రాకపోతే నిరుద్యోగ సమస్య ఎలా పరిష్కారం అవుతుందన్నారు. కూటమి, వైసీపీ తెలుగు ప్రజలను మోసం చేశాయని, 2 రాష్ట్రాల ప్రజలకు ప్రజాశాంతి పార్టీయే దిక్కని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఏళ్ల తరబడి న్యాయస్థానాలలో లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, కోర్టుల తీర్పుల విషయంలో సత్వర న్యాయం జరగడం లేదన్నారు. త్వరలో హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిడ్యువల్ రైట్స్తో భారత న్యాయ వ్యవస్థపై పోరాటం చేస్తానని పాల్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏపీలో కూటమి ఓడిపోయిందని, డబ్బులు ఖర్చు పెట్టి కృష్ణా, గోదావరి జిల్లాలలో కూటమి ఎమ్మెల్సీ సీట్లు గెలిచిందని ఆరోపించారు.